శిలువ మార్గములో మూడవ వ్యక్తి అయిన యోహాను గారి గురించి మనము ధ్యానము చేద్దాం. గతములో మొదటిగా రాయప్ప గారి గురించి, ఆ తర్వాత యూదా ఇస్కరియోతు గురించి ధ్యానము చేశాము. ఈరోజు ప్రభువు స్వయముగా ప్రేమించినటువంటి శిష్యుడు, శిలువ మార్గములో ఆయన పాత్ర ఏమిటి, ఆయన ప్రవర్తన ఏమిటి, ఆయన మానసిక పరిస్థితి ఏమిటి, ప్రభుని మరణము ఎడల ఆయన స్పందించినటువంటి తీరు ఏమిటి అన్నటువంటి విషయాలు మనము కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయములో 26వ వచనములో చెప్పబడుతూ ఉంది, తాను ప్రేమించిన శిష్యుడను. ప్రభువు ప్రేమించినటువంటి శిష్యుడుగా యోహాను గారు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సహజంగా యోహాను గారు అనే పేరు వ్రాయకపోయినప్పటికీ ఈ సువిశేషాన్ని వ్రాసింది ఆయనే కాబట్టి ఆయన మాత్రమే ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రేమించిన శిష్యుడు అంటే కేవలము యోహాను గారు అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుని హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మనిషి యోహాను గారు. అందుకే మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రధానమైనటువంటి సంఘటనలలో ప్రభువు మారురూపము దాల్చినప్పుడు ఈ యోహాను గారు అక్కడ ఉంటూ ఉన్నారు. అదే విధముగా మరి ప్రభువు వివిధ రకాలైనటువంటి ప్రముఖ సంఘటనలలో తనకు బాగా బాధగా ఉన్నటువంటి ఒలివేతు వనములో కూడా అందరి శిష్యులను ఒకచోట పెట్టి మళ్ళీ వాళ్ళలో ముగ్గురును ఎన్నుకున్నప్పుడు ఆ ముగ్గురిలో ఒకడుగా ఇక్కడ మనకు యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా ప్రభువు ప్రత్యేకముగా ప్రేమించినటువంటి శిష్యుడు అన్నటువంటి ముద్ర వేసుకున్నటువంటి యోహాను గారు శిలువ మార్గములో మనకు గెత్సెమనీ తోటలో కనిపిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 51, 52 వచనాలు గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయనలో భయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక యువకుడు అని మార్కు గారు ప్రస్తావించినప్పటికీ కూడా ఆ యువకుడు యోహాను గారు అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఏమి వ్రాయబడింది? యువకుడు అక్కడ తన శరీరముపై నారవస్త్రము వేసుకొని యేసును అనుసరించుచుండాను. ప్రజలు అతనిని బంధింప యత్నించరే కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై వారల యొద్ద నుండి పారిపోయాను. కాబట్టి యువకుడు అపోస్తులలో యువకుడు యోహాను గారు. రెండవది ఒలివేతు వనములోనికి వచ్చింది కేవలము శిష్యులు మాత్రమే, ఇతర అనుచరులు ఎవరూ కూడా రాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకులు, ఆయనను బంధించడానికి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఇంకా ప్రభువుని అనుసరించేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ ఉండే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా యోహాను గారు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఆయనలో ఉన్నటువంటి ఆ భయము ఇక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ఏమిటా భయము? ప్రజలు బంధించడానికి ప్రయత్నం చేశారు ఈయన కూడా ప్రభువుతో పాటు. ఈ సమయంలో ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. తాను కూడా ప్రభువుతో పాటు మరణించడానికి లేక బాధలు పొందడానికి ఇష్టపడాల. ఎప్పుడైతే తన మీదికి వచ్చి పడిందో, తాను కష్టాలలో కూరుకుపోతున్నాడు అన్నటువంటి విషయము తెలిసిందో, ప్రభువుకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేను ప్రభువుతోటే ఉంటాను అన్నటువంటి ఆలోచన లేదు. ఆ సమయంలో తన సంగతి మాత్రమే తాను చూసుకుంటున్నాడు. బ్రతికుంటే బొలుసాకైనా తినొచ్చు అన్నటువంటి సామెత మాదిరిగా ఆయన ఒంటి మీద నారవస్త్రం మాత్రమే ఉంటే అది జారిపోయినా కూడా పట్టించుకోకుండా ఆయన అక్కడ దిగంబరుడుగానే అక్కడ నుంచే పారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే భావన మనందరిలో కూడా చాలాసార్లు ఉంటుంది. ప్రక్కవాడు ఏమైపోతే నాకేమిటి, నేను మాత్రం క్షేమంగా ఉంటే చాలు
అందుకే చాలాసార్లు ఇతరులను కష్టాలలో పడవేసి మనం తప్పించుకోవడానికి ఆ సిట్యువేషన్ నుంచి, ఆ పరిస్థితుల నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఆ భయాన్ని వదిలివేయాలి. మన మీదకు వస్తుందేమో అన్నటువంటి భయము వదిలివేయాలి. మనము ఇరుక్కుపోతావేమో అనే భయము వదిలివేయాలి. అక్కడ మనము ఆలోచించాల్సినటువంటిది ఒక క్రైస్తవుడిగా నేనేమైనా సాయం చెయ్యగలనా, అదొక్కటి మాత్రమే ఆలోచించాలి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడమే. మనము చేసే ప్రతి సాయము ప్రభువుకు చేసినట్లే అవుతుంది. కాబట్టి దేని గురించి మనము వెనుకాడకూడదు, దేని గురించి భయపడకూడదు. మనము ఎంతవరకు సహాయం చేయగలము అన్నటువంటిది మాత్రమే ఆలోచించాలి తప్ప ఇక్కడ దిగంబరుడిగా పారిపోయినట్లు మనము కూడా అన్నీ వదిలేసి, అందరినీ వదిలేసి, వాళ్ళ కష్టాలకు వాళ్ళను వదిలివేసి మనము పారిపోకూడదు. పరిస్థితుల నుంచే, పరిస్థితులకు ఎదురొడ్డి వారికి తోడుగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనము మరిచిపోకూడదు. ఆ పారిపోయినటువంటి మనిషి పారిపోయినట్లు ఉన్నాడా అంటే పారిపోలా. ఆ భయంతో ఆ క్షణంలో పారిపోయాడు. కానీ మనస్సు పీకుతుంది. ఎందుకు అంటే ఆయన మనసులో కాస్త కూస్తో ప్రేమ ఉంది కాబట్టి ప్రభువు నన్ను ప్రేమించారు. అందుకే ఏం చేశాడు, కుతూహలము కొద్దీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉన్నాడు. మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే, సీమోను పేతురును మరి యొక్క శిష్యుడను యేసు వెంట వెళ్ళారే. ఈ మరి యొక్క శిష్యుడు అన్నది ఎవరో కాదు, కానీ యోహాను గారు గురించే వ్రాయబడుతూ ఉంది. ఎందుకంటే ఆయనే కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ప్రధానాధిపత్యాన్ని స్వీకరించినటువంటి రాయప్ప గారు, అదేవిధముగా యోహాను గారు, వీళ్ళిద్దరూ కలిసి ప్రధానార్చకుని ప్రాంగణంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మనకు చెప్పబడుతూ ఉంది, పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని పోయాను. మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే యోహాను గారికి కాస్త కూస్తో ప్రధానార్చకులతో పరిచయం ఉంది. కాబట్టి తన పరపతిని ఉపయోగించుకుని ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి ఆయన సాహసించాడు. తనతో పాటు పేతురును కూడా తీసుకొని వెళ్ళాడు. మారినటువంటి మనసు, ప్రేమకు స్పందించినటువంటి తీరు అక్కడ మనకు స్పష్టమవుతుంది. కానీ దురదృష్టం ఏమిటి అంటే అది అక్కడతోటే ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమీ ప్రయత్నాలు చేయాల. అక్కడ దాకా అడుగులు వేశాడు, కానీ మనస్సు ఊరుకోలేక ఆ తర్వాత మరి ప్రభువు కోసం ఏం చేశాడు అనేటువంటిది మనకు కనిపించదు. అంటే అంతటితో ఆయన ప్రయత్నాలు ఆగిపోతూ ఉన్నాయి. మరి ఆయనకు పరపతి ఉన్నప్పుడు నలుగురిని కూడా వేసుకుని ప్రభువుకి సహాయంగా వెళ్ళి ఉండాల్సిందే. అంత కష్టపడకుండా, మరణశిక్ష విధించకుండా వాళ్లతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వింటారా లేరా అనేటువంటిది వేరే విషయం, కానీ ఆ ప్రయత్నం చేసినట్లుగా మనకి ఎక్కడా కూడా కనిపించదు. మనం చేయాల్సింది అదే. ఆరంభ శూరత్వము ఎప్పుడూ కూడా ఉండకూడదు. చాలాసార్లు మంచి చేయడానికి, ఇతరులకు సాయపడడానికి అడుగు ముందుకేస్తాము. కానీ పరిస్థితులు మన చేతిలో లేవు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మనకెందుకులని తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ అలా చేయకూడదు. చివరి వరకు అవతల మనిషితో కలిసి మనం పోరాటం చేయాలి. అవతల మనిషి చేసేది మంచిదే అయినప్పుడు, అవతల మనిషికి అన్యాయం జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు ఆ మనిషితో సంఘీభావం కావాలి, ఆ మనిషికి సాయపడాలి. అప్పుడే మనము అసలు సిసలైనటువంటి క్రైస్తవులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆ దయాగుణము, దానత్వం అనేటువంటిది లేకపోయినట్లయితే మళ్ళీ ప్రభువుపై మనకు ప్రేమ ఉంది అని చెప్పుకోవడానికి మనం ఎంత మాత్రము కూడా తగము. కాబట్టి మనలో ఈ మొట్టమొదట ఉండేటువంటి ఆశ, మనము క్రైస్తవులము కాబట్టి ఇదిగో ప్రభువు మాదిరిగా జీవించాలి అని మనము తిరిగి ప్రభువుకి మాట ఇచ్చినటువంటి సందర్భాలు జ్ఞానస్నానంలో కాకుండా మళ్ళీ ప్రతిసారి జ్ఞానస్నాన వాగ్దానాలను నూతనీకరించుకునేటువంటి సమయంలో ఆ ప్రభువుతో ఉంటాము అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, దాన్ని పాటించాలి. ప్రభువుతో ఉంటే కష్టాలు తప్పవు, ప్రభువుతో ఉంటే బాధలు తప్పవు, ప్రభువుతో ఉంటే నిందలు తప్పవు. అయినా సరే నేను ప్రభువుతోటే ప్రయాణిస్తాను,
పయనించినప్పుడు ప్రభువు ఏమేం పనులు చేశారో మనకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆ పనులు మనము కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే యోహాను గారి మాదిరిగా తోకముడి చేయటమంటే ప్రమాదము అక్కడ మనకు ఏర్పడుతూ ఉంటుంది. అక్కడతో ఆగిపోయినటువంటి యోహాను మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనను ఒకచోట నిలబనివ్వడం లేదు. బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అడుగులు వెనక్కు వేస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పట్టుదలతో ఒక అడుగు మళ్ళీ ముందుకు వేస్తూనే ఉన్నాడు. అందుకే ప్రభువు సిలువలో కొట్టబడినప్పుడు ఆ ప్రభువు కింద అక్కడ యోహాను గారు మాత్రమే మిగిలారు. గెత్సెమని వరకు అందరు శిష్యులు ఉన్నారు. అక్కడ నుంచే ప్రభువు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునేటప్పుడు 3 మిగిలారు. తిరిగి ఇక్కడ ప్రభువుకు తీర్పు విధించబడేటువంటి సమయానికి 2 మాత్రమే మిగిలారు. చివరకు ప్రభువు మరణించేటువంటి సమయానికి ఏకైక వ్యక్తి మిగులుతూ ఉన్నాడు, ఆయన యోహాను గారు. అప్పుడు ఏమవుతుంది? తనను కూడా బంధిస్తారా, కొడతారా, తిడతారా, సిలువ వేస్తారా అన్నటువంటి భయము బహుశా పోయి ఉంటుంది. ప్రభువుపై ఉన్న ప్రేమ తప్ప మరొకటి ఆయనకు కనిపించడం లేదు. ఆ ప్రేమే గెలిచింది. తనలో ఉన్నటువంటి ప్రభువుపై ప్రేమ గెలిచింది కాబట్టి ప్రభుని చివరి క్షణాలలో ఆయన ప్రభువు దగ్గర ఉన్నాడు. బహుశా అనుకుని ఉండవచ్చు, నన్ను ఎంతగా ప్రేమించినటువంటి ప్రభు అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నేను పారిపోయానే, వదిలివేశాను, ఏమీ చెయ్యలేకపోయానే అనేటువంటి పశ్చాత్తాపం బహుశా కలిగి ఉంటుంది. అందుకే కనీసము ఆఖరి సమయంలోనైనా ఆయన వెనుకకు తిరిగి వస్తున్నాడు. ప్రభువు మరణించేటువంటి సమయంలో ఆ శిలువ క్రింద నిలిచి ఉన్నాడు. గెలిచినటువంటి ప్రేమ వృధాగా పోలేదు. తాను వ్యక్తపరిచినటువంటి ప్రేమ, స్పందించినటువంటి ప్రేమ వృధా పోలేదు. 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇచ్చింది. ఏమిటి అది? తాను ప్రేమించినటువంటి శిష్యుడు. మనము 19వ అధ్యాయం యోహాను సువార్తలో 25, 27 వచనాలు గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉంది, తన తల్లియో తాను ప్రేమించిన శిష్యుడనో దగ్గర నిలిచి ఉండట చూచి. తాను ప్రేమించినటువంటి శిష్యుడు పారిపోతే పారిపోయాడు, వదిలేస్తే వదిలేశాడు, కానీ మళ్ళీ చివరకు తనను వదిలివేసి ఉండలేక తన దగ్గరకు వచ్చాడు. అందుకే ఆయనను చూచే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి. అప్పగింతలు పెడుతూ ఉన్నారు. బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. తాను లేనటువంటి లోటు తన తల్లికి ఈ అబ్బాయి మాత్రమే తీర్చగలడు. నా స్థానంలో ఆ తల్లికి ఒక కుమారుడుగా ఈయన మాత్రమే ఉండగలడు అన్నటువంటి నమ్మకము ప్రభువుకి కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లిని గురించినటువంటి జాగ్రత్తలు. మరి ఈయన కూడా తన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పడేటువంటి బాధలు చూచి పారిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డను ఆదరించగలిగినటువంటి శక్తి తన తల్లికి మాత్రమే ఉంది. తన తల్లి అండదండలలో ఉంటే తనలో ఉన్నటువంటి పిరికితనము పోతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి ఆరంభ శూరత్వము పోయి స్థిరమైనటువంటి మనిషిగా తయారు కాగలడు అన్నటువంటి నమ్మిక ప్రభువుకి కలిగింది. అందుకే వాళ్ళిద్దరికీ అప్పగింతలు పెడుతూ ఉన్నారు. అదే ఒకవేళ యోహాను గారు అక్కడకు రాలేకపోతే మరియ తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళేటువంటి అదృష్టాన్ని పోగొట్టుకునేవాడు. మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకునేవాడు. తాను మరియ తల్లికి ఒక బిడ్డగా ఉండేటువంటి గొప్ప అదృష్టాన్ని చేజార్చుకునేవాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకు ఇది ఒక మాతృకగా ఉండాలి. అందరిలో లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా ఎవరూ లేరు. అందరిలో బలహీనతలు ఉంటాయి. కానీ మనం చేయాల్సినటువంటిది ఏమిటి? యోహాను గారిలో ప్రేమ గెలిచినట్లు మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమే గెలవాలి. అది కూడా ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమ, పిచ్చి పిచ్చి ప్రేమలు కాదు. పిచ్చి పిచ్చి ప్రేమల కోసం ఏం చేయడానికైనా తెగిస్తాము, అది కాదు కావాల్సిందే. ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రభువుని నీవు నిజంగా ప్రేమించాలి, మనసా వాచా ప్రేమించాలి.
ఆ ప్రభువు కోసమే జీవిస్తాను అన్నటువంటి భావన నీకు రావాలి. ఆ ప్రభువు కోసమే చిన్నప్పగారు అన్నట్లు మరణిస్తాను అనేటువంటి భావన కావాలి. నేను ఏది చేసినా ప్రభువు కోసమే చేస్తాను, ఆయన ప్రేమ కోసమే చేస్తాను అన్నటువంటి ఈ ఒక నిజమైనటువంటి ప్రతిజ్ఞ మనలో కలగాలి. అప్పుడే మనము యోహాను గారిలా గొప్ప భాగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. లేకపోతే అంత వృథా అయిపోతూ ఉంటుంది. తాను అంత కష్టపడి సిలువలో మరణించి తన శరీర రక్తాలు మనకు ఇచ్చిన వాటిని స్వీకరించేటువంటి భాగ్యం మనకు ఉండాలి. స్వీకరించడమే కాదు, ఆ ప్రభువుని మన హృదయము అనేటువంటి ఇంట్లో ఉంచుకునేటువంటి భాగ్యము ఉండాలి. తలుపులు మూసేసినా లేక ఆయనను వెళ్ళగొట్టినా మన హృదయంలో నుంచి ఆయన కనీసం కూర్చోవడానికి కూడా మన జీవితంలో చోటు లేకపోతే మనం ఎన్నిసార్లు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినా అది వృథా అయిపోతూ ఉంటుంది. అలాగే మన హృదయంలోకి మన జీవితంలోకి వచ్చినటువంటి ప్రభువుపై మనం ప్రేమ చూపించాలి. కాస్తైనా ప్రేమ చూపించలేకపోతే ఎంతకాలమని ఉంటారు ప్రభువు మాత్రం అక్కడ? మనం అంతే కదా. మనం ఎంతగా ప్రేమించినా మనల్ని వాళ్ళు పలకరించట్లేదు అనుకోండి, మన ముఖంకే చూడట్లేదు అనుకోండి, మనం మాట్లాడించినా మాట్లాడట్లేదు అనుకోండి, ఏదో కొద్ది రోజులు అలా చేస్తాము. ఆ చివరికి మనకు కూడా విసుగుపడుతుంది, చీపో అని చెప్పి అవతలికి వెళ్ళిపోతాం. మనం కూడా వాళ్ళ ముఖం చూడం. ప్రభువు కూడా అంతే. నిన్ను ప్రేమించారు, నీలో ఉన్నవన్నీ క్షమిస్తారు, నిన్ను వాళ్ళు మళ్ళీ తన బిడ్డగా స్వీకరిస్తారు, తన శరీరంలో ఒక భాగంగా స్వీకరిస్తారు. కానీ ఆ స్వీకరించే మనస్సు నీకు ఉండాలి. ఆ మనస్సు లేకపోతే ప్రభువుకు నీపై ఉన్నటువంటి ప్రేమ గెలిచి ఆయన మరణించి ఇప్పుడు నీవు పాపాత్ముడవైన నీ హృదయంలోకి వస్తూ ఉన్నారు. నీవు పాపాత్ముడమైన అప్పరూపంలో నుంచి ఆయన మారి తన శరీరముగా నీకు ఇస్తూ ఉన్నారు. మరి ఆ ప్రేమకు ప్రతిస్పందన కొంచెమన్నా మనలో ఉండాలి కదా. ఎంతకాలమని ప్రభువు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఏదో అనుకుంటాము చచ్చిపోయిన తర్వాత తీర్పులోనే అని కాదు. ఆ తీర్పు ఎక్కడే దొరుకుతుందో మనకి. కొన్నిసార్లు మనం గమనించము, కొన్నిసార్లు గమనిస్తాము అంతే. ప్రభువుపై ప్రేమను కనుక మనము వ్యక్తీకరించలేకపోతే మనం చాలా భాగ్యాన్ని కోల్పోతూ ఉంటాము. అది మనకంత తేలిగ్గా అర్థం కాకపోవచ్చు. బహుశా ఆ రోజు యోహాను గారు అక్కడికి వెళ్ళకపోతే ఈ అప్పగింతల నేపథ్యంలో మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించే భాగ్యాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఆ విషయం ఆయనకి తెలుసుద్దా? తెలియదు. అయ్యో నేను వెళ్ళినట్లయితే నాకు ఆ తల్లిని ఇచ్చేవాళ్లే, లేకపోతే నన్ను ఆ తల్లికి బిడ్డగా అప్పగించేవాళ్లే అనేటువంటి విషయం ఆయనకు ఆ తర్వాత ఏమన్నా అర్థం అవుద్దా? అర్థం కాదు. పోగొట్టుకునేవాడు, శాశ్వతంగా పోగొట్టుకుంటాడు. అలాగే మనము కూడా దేవుని వరప్రసాదాలు చాలా చాలా పోగొట్టుకుంటున్నాం. మనకు తెలియదు పోగొట్టుకుంటున్నామని. మన ప్రవర్తన ద్వారా పోగొట్టుకుంటున్నాము, మన భక్తిహీనత ద్వారా పోగొట్టుకుంటున్నాము, దేవునిపై మనకు ప్రేమ లేకపోవడం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాము, మన పొరుగువాడిపై ప్రేమ చూపించలేకపోవడం ద్వారా పోగొట్టుకుంటున్నాము, ఎదుట మనిషిని సేవించలేకపోవడం ద్వారా పోగొట్టుకుంటున్నాము, సరి అయినటువంటి విశ్వాసాన్ని భక్తిని ఇక్కడ ప్రభువుపై ప్రకటించలేకపోవడం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాము. నా సన్నిధికి రండి అని దేవుడి పిలుపు ఇచ్చినప్పటికీ కూడా ఆయన సన్నిధికి రాలేక వచ్చిన ఆయన సన్నిధిలో కాదు సాతాను సన్నిధిలో ఉన్నట్లుగా ప్రవర్తించడం ద్వారా అనేకమైనటువంటి వరానుగ్రహాలు పోగొట్టుకుంటున్నాం. అవి మనకు పోగొట్టుకుంటున్నామనే విషయం తెలుస్తుందా? తెలియదు. అక్కడ యోహాను గారు ఒకవేళ పోగొట్టుకుంటే ఎలా తెలియదో అలాగే మనకు కూడా తెలియదు. రాయప్ప గారు ఒకవేళ రాయప్ప గారు వచ్చినట్లయితే పెద్దాడు కాబట్టి ఆయనకే అప్పగించే వాళ్ళేమో, కానీ రాలేదు కదా. ఆ విషయం ఆయనకు అర్థం అవుద్దా? తెలుసుద్దా? తెలియదు. అలాగే మన జీవితంలో మనకు తెలియదు, మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటాం, అది వేరే విషయం. కానీ మనకు తెలియకుండానే అనేకమైనటువంటి దైవ వరానుగ్రహాలను మనం పోగొట్టుకుంటూ ఉంటాము. అది అర్థమయ్యే రోజుకి పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోతూ ఉంటుంది. చేతులు కాలిన కాకులు పట్టుకుంటే ప్రయోజనము ఉండదు. అందుకే మేల్కొనాలి. యోహాను గారిలో ప్రేమ ఎలా జయించి శిలువ మార్గములో చివరినైనా సరే ప్రభువు దగ్గరకు తిరిగి వచ్చాడో అలాగే మనము కూడా ప్రభువు వద్దకు తిరిగి రావాలి. నా సన్నిధికి రండి అనే ప్రభువు పిలుస్తూ ఉన్నారు. ఆయన సన్నిధికి రావాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయనతో ఏకము కావాలి. ఆయనపై మనకున్నటువంటి ప్రేమను వివిధ రకాలుగా ప్రభువు కోరుకున్నట్లు ప్రభువు ఎక్కడ ఉంటే ఏం చేసేవాళ్ళో మనము ఆయన రూపములో ఉంటూ ఆయన వ్యక్తిత్వములో ఉంటూ అలాగే చేస్తూ ఉండాలి. అదే
మనము ప్రభువుతో పాటు ప్రయాణం చేసినట్లు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించాలంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలతో ప్రభువు వెనకాలే మనం వెళుతూ ఉన్నట్లయితే ఎక్కడ వరానుగ్రహాలను యోహాను గారి మాదిరిగా పొందగలమో అలాగే పరలోక రాజ్యములో మనస్థానము సుస్థిరమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి భక్తి, అలాంటి ప్రేమ మనకు ప్రభువు మీద అన్ని వేళలా సుస్థిరంగా ఉండాలి అని, తాత్కాలికమైనటువంటి భయాలన్నిటినీ కూడా పోగొట్టుకొని ప్రభువును మాత్రమే అనుసరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని యోహాను గారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.